అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గత 2-3 రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో ఏ విధంగా ప్రభుత్వ భూములలో వాళ్ళ పార్టీకి సంబంధించి కార్యాలయాల పేరుతో ఏ విధంగా భవన నిర్మాణాలు చేశారో మనం చూసాం. సాక్షాత్తు అమరావతిలో కూడా నిర్మాణం కొనసాగుతూ ఉంటే మొన్ననే కూడా అక్కడ అధికారులు ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పుంకాలుగా ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలో కూడా ఎవరికి తెలియదు ఎక్కడ కట్టడాలు కడతా ఉంటారు ఏమని. మొదటి దాన్ని ధ్వంసం చేస్తే మిగతా అన్నీ కూడా బయట వచ్చాయి. ఇవన్నీ కూడా చూస్తే మనందరికీ తెలుసు, ఏదైతే చంద్రగిరి కోట కృష్ణదేవరాయలు గారు పరిపాలించిన సంస్థానం ఏదైతే ఉందో, చంద్రగిరి కోటను తలదన్నే విధంగా వీళ్ళు పార్టీ కార్యాలయాలు నిర్మాణానికి పూనుకోవడం అంటే ఏ విధంగా ప్రజల యొక్క ధనాన్ని, అయోధ్య రామిరెడ్డి అనుకుంటాం కాంట్రాక్టర్కి సంబంధించి వాళ్ళ యొక్క సంస్థకు సంబంధించి ఇవన్నీ కూడా వర్కులు జరిగాయని తెలుస్తుంది. దానికి సంబంధించి ఏదైతే ఏ విధంగా ఆ యొక్క సంస్థలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎన్ని కోట్లు లబ్ధి చేకూరితే వాళ్ళు ఈ విధంగా కోట్లాది రూపాయలతో ఇలాంటి పార్టీ నిర్మాణాలు, కార్యాలయ నిర్మాణాలకు పూనుకుంటారో వాటన్నిటిపైన కూడా విచారణ జరిగి తీరుతుంది. ఖచ్చితంగా కూడా ఏదైతే మన దానికి సంబంధించి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా ఏపీఐసికి సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి, రేణిగుంట విమానాశ్రయానికి అతి సమీపంలో 2 ఎకరాల స్థలంలో ఎలాంటి బిల్డింగ్ని వీళ్ళు తిరుపతిలో ఇది చేశారో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకే తెలియదు. ఇక్కడ ఏదైనా పార్టీ కార్యాలయం అంటే చాలామంది, మాకు కూడా ఉంది చిత్తూరులో పార్టీ కార్యాలయం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కోవడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు సంబంధించి కార్యాలయం ఏ విధంగా కొనసాగుతూ ఉందో, రాజప్రసాదాల వర మారిగా కట్టడాలను తీర్చిదిద్ది రాజులు ఏ విధంగా ఋషికొండ చూసాం, అక్కడ కట్టడాలు కానీ అక్కడ లోపల అమర్చిన వస్తు సామాగ్రి కానీ చూస్తే ఈయన ముఖ్యమంత్రిగా ఏదైతే అక్కడ పరిపాలన కొనసాగాలని అక్కడ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో మనం చూసాం. ఈరోజు రామ్కీస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి వీళ్ళకి భారీ ఎత్తున ప్రజాధనం లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు చేసి ఇదంతా మచ్చుతున్న చిన్నపాటి 1% కూడా ఉండదు ఈ కార్యాలయం పెట్టిన డబ్బు. ఇంకా కోట్లాది రూపాయలు ముడుపుల రూపంలో తీసుకొని ఆ ముడుపుల రూపంలో వచ్చిన డబ్బు కాకుండా ఈ కార్యాలయాల కన్స్ట్రక్షన్కి వాళ్ళ యొక్క సంస్థ నుంచి చేశారని తెలుస్తూ ఉంది. దీనిపైన వెంటనే కూడా విచారణ చేపట్టి వాటన్నిటిపైన కూడా ఈ ప్రజల యొక్క ధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, లేదా అక్కడ కాళహస్తి దీనికి సంబంధించి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ప్రోద్బలంతో కావచ్చు, చంద్రగిరిలో కూడా ల్యాండ్ అలాట్ చేశారని తెలుస్తూ ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరిలో అక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఈ విధంగా ఇంత భారీ ఎత్తున ప్రజాధనాన్ని, ఎందుకంటే రాజకీయ పార్టీలకి కొంత స్థలం ఇచ్చే వెసులుబాటు ఉంది. అందులో భాగంగానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా కొంతమంది కేటాయించడం జరిగింది. కానీ ఇంత భారీ విచ్చలవిడిగా ఎకరాలకు ఎకరాలు సుమారు 44 ఎకరాలు
ఈ రాష్ట్రంలో వాళ్ళ యొక్క నీళ్ళ కేటాయించారంటే, స్థలాలు కేటాయించారంటే, మరి రేణుగుంటలో కేటాయించింది చూస్తే 1000 రూపాయలు సంవత్సరానికి లీజ్ అంట. ఏమో అది కూడా ఇవ్వకపోతే ఆ 1000 రూపాయలు కూడా ఎందుకు ప్రజలకు పాపం. ఇంత నిస్సిగ్గుగా పార్టీ కార్యాలయాల పేరుతో ఏ విధంగా ఎకరాలకు ఎకరాలు దోచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తులు ఉండకూడదనే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టినాక ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చామో వాటన్నిటిని పరిష్కరించే దిశగా వాటినన్నింటినీ అమలు జరిపే దిశగా ఈరోజు కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే మా పార్టీ ఎన్డీఏ కూటమి పైన ప్రజలు ఏదైతే విశ్వాసం ఉంచారో వాటన్నిటిపైన కూడా సంపూర్ణంగా కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అంచెలంచెలుగా కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు తిరుపతిలో అటు నగరపాలక సంస్థలో కానీ టీటీడీలో కానీ ఇతరత్ర సంస్థలలో ఏవైనా భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయో, ఏ రోడ్లు టీడీఆర్ బాండ్ల విషయం కానీ రోడ్లు వేసినప్పుడు మాస్టర్ ప్లాన్ అనుగుణంగా రోడ్లు వేశారా, లేదా మాస్టర్ ప్లాన్ పక్కన పెట్టి వాళ్ళు ఇంకో విధంగా వాళ్ళ కొనుగోలు చేసిన స్థలాలకి వద్ద ఆ రోడ్లు వచ్చే విధంగా చేశారా, వీటన్నిటిపైన కూడా సమగ్రంగా ఆ యొక్క మాస్టర్ ప్లాన్ రోడ్లో ఎవరెవరు కొనుగోలు చేశారు, ముందుగానే అక్కడ మాస్టర్ ప్లాన్ రోడ్డు వస్తుందని, మాస్టర్ ప్లాన్ రోడ్డు అంటే మొత్తం మీద డెవలప్మెంట్గా తుడా పరిధిలో వేశాం. కానీ తిరుపతి పరిధిలో ఉన్న ఈ 14 రోడ్లలో వెనుక జరిగిన అంతర్యాలేమి, వెనుక జరిగిన ఏదైతే లావాదేవీలకు సంబంధించిన వాటన్నిటి కూడా నిగ్గు తేల్చే దిశగా ఇటు స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎల్ శ్రీనివాసులు గారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి వాటన్నిటిపైన కూడా సమగ్రంగా కూడా విచారణ జరిపించి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉన్నాయో వాటిని ఏ విధంగా మళ్లించారో అటు ఇటుగా వాటిపైన కూడా చర్చ జరిపి దానిపైన నిర్ణయాలు కూడా ఉంటాయని తెలియజేస్తూ, ఏదేమైనా తిరుపతి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా జరిగేదానికి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి తరపున ముందుకెళ్తామని కూడా తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.